ఈ పునరుత్థాన ఆదివారం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు నా దేవా. నా ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైన సమయంలో నా ప్రభు తండ్రి, ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినం నాయన, మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్య భాగం నాయన మేము ధ్యానించబోతుండగా నా ప్రభు తండ్రి, నా ప్రభు నాయన, వాక్యంలో లోతైన ఆత్మీయ సత్యాలు నాయన మాకు తెలియపరచండి తండ్రి. విన్న వాక్యాన్ని మేము జాగ్రత్త మా హృదయంలో మేము భద్రం చేసుకున్న నా ప్రభు తండ్రి నాయన, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని పంచిపెట్టేవారు ఉంటుకు సహాయం చేయండి నా ప్రభా. నీ యొక్క మాటలు నేను చెప్తుండగా నా ప్రభనైనా, నేను కాదు నా ప్రభనైనా, నీ శిలువ చాటును మరుగుపరుస్తాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతాను, నేను ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రభు తండ్రి. మీరే స్తుతి ఘనత మహి పొందురని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినమ్రగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ఎన్నో కీర్తన అండి? 84వ దావీదు కీర్తన. 84వ దావీదు కీర్తన, అందులోని ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ 84వ దావీదు కీర్తన క్రైస్తవ లోకానికి చాలా అత్యంత ప్రాముఖ్యమైన కీర్తన అండి. ఎన్నో సందర్భాల్లో ఇందులోని వాక్య భాగాలు నాలాంటి సేవకులు ఎంతోమంది తరచుగా వాడుతూ ఉంటారు. అందులో మనకు బాగా పరిచయమైనటువంటి మాట ఏంటని చెప్పంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట కంటే శ్రేష్టము. ఇది తరచుగా వాడబడతా ఉంటుంది ఈ వాక్యం. చాలా శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారయ్యా అని చెప్పి మనం చూస్తే, ఇక్కడ కింద ఏముంటుందండి? కోరహు కుమారులు అని చెప్పి వ్రాయబడి ఉందండి. చాలామందికి అనుమానం ఉంటుంది, కీర్తనలు అనగానే దావీదు రాశాడని చెప్పేసి. కానీ అన్ని కీర్తనలు దావీదు గారు రాయలేదండి. దావీదు గారు కొన్ని కీర్తనలు రాయడం జరిగింది. అలాగే ఆసాపు అనే ఆయన కొన్ని కీర్తనలు, హేమాను, అలాగే కోరహు కుమారులు, అలాగే మోషే రాసినటువంటి కీర్తన, ఇలా అనేకమైన కీర్తనలు అన్నీ కూడా ఆయా సందర్భాల్లో వ్రాసిన వాటిని ఒక చోట సంకలనపరిచి పొందుపరచుగా ఈ కీర్తనల గ్రంథం తయారైంది. కీర్తనలు మొత్తం కూడా 150 కీర్తనలు ఉంటాయి. ఈ 150 కీర్తనల్లో ఈ 84వ కీర్తన చాలా శ్రేష్టమైంది. ఈ 84వ కీర్తన గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు ఈ కోరహు కుమారులు ఎవరు, వారి చరిత్ర ఏంటి మనం తెలుసుకోవాలండి. కోరహు కుమారులు గురించి తెలుసుకోవాలని చెప్పంటే ముందుగా కోరహు ఎవరు ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పంటే ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళాలండి. మనకందరికీ తెలుసు, దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞ మేరకు మోషే ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించి ఎర్ర సముద్రం దాటించి ఆ యొక్క సియోను అరణ్యం గుండా అనేక సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఎన్నో శ్రమలు కోర్చి వారిని కానానుకు నడిపించాడు. అయితే కానానుకు చేరకముందు వారు అరణ్య మార్గంలో ఉండగా కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి 3 వ్యక్తులు వీరిని దుష్టత్రయంగా పిలుచుకోవచ్చు. ఒకనాడు ఈ 3 కలిసి వారి కొంతమంది బృందాన్ని ఏర్పరచుకున్నారు. 250 మంది బృందాన్ని ఏర్పరచుకుని పొద్దున్నే వచ్చేసి మోషే అహరోను వద్దకు వచ్చి, ఏందయ్యా నీ పెత్తనం, నువ్వు మా మీద అధికారం చేస్తున్నావు, దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడా? ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధులే,
నువ్వు పెద్ద మా మీద అధికారం చెలాయిస్తున్నావు, దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడా మా మీద నువ్వు ప్రభుత్వం చేయడానికి అని చెప్పని మోషే మీద తిరుగుబాటు చేస్తారండి. గమనించండి, మోషే అహరోనును ఇద్దరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. నేను వెళ్ళలేను దేవా, నా వల్ల కాదు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేను ప్రభా అని చెప్పండి. లేదు లేదు లేదు, నువ్వే వెళ్ళాలి. లేదు ప్రభా, నేను నత్తివాడిని ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా అని చెప్పారంటే, నీ నోటికి అహరోను తోడుగా ఉంటాడు, మీరిద్దరే వెళ్ళాలి. వీళ్ళు అక్కడ ఐగుప్తుకి వెళ్ళి వారిని నా ప్రజలను అక్కడి నుంచి విడిపించాలి అని చెప్పానంటే, దేవుని మాటకు లోబడి మోషే ఎన్నో శ్రమలు కోర్చి ఐగుప్తుకి వెళ్ళి అక్కడి నుంచి వారిని విడిపించి తీసుకొచ్చాడండి. ఎంత కష్టం అండి! ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలటం. ఒక్కసారి అక్కడ పరిస్థితి, ఆనాటి పరిస్థితి ఒక్కసారి ఊహించుకుందాం. ఎన్నో శ్రమలు కోర్చి వారిని విడిపించి ఆ యొక్క ప్రయాణ మార్గం తీసుకొస్తా ఉంటే, వీరు ముగ్గురు కలిసి, కొంతమంది బృందం కలిసి, నువ్వేందయా, నువ్వేంది పెద్ద మా మీద అధికారం చెలాయిస్తున్నావు, నీ అధికారం ఏంటి అని చెప్పేసి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తారండి. ఇంతకు వీరు ఎవరయ్యా అని చెప్పి పరిశీలన చేస్తే, ఎవరో కాదు, మోషేకు స్వయాన బాబాయ్ కొడుకే. ఈ కోరహు ఎవరయ్యా అని చెప్పానంటే, మోషేకు స్వయాన బాబాయ్ కొడుకే. మరి ఎందుకని ఆ విధంగా తిరుగుబాటు అని చెప్పానంటే, అక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 అసూయ, అధికారం కోసం వాంఛ, అలాగే స్వార్థం కనిపిస్తూ ఉందండి. 3 కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. నెంబర్ 1 అసూయ, స్వార్థము, అధికారం కోసం తిరుగుబాటు. గమనించండి, అసూయ అనేది భయంకరమైన పాపం అండి. అసూయ ఎంత భయంకరమైన పాపం అని చెప్పానంటే, సామెతల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటని చెప్పానంటే, తీయొద్దులని చెప్తాను. మత్సరము ఎముకలకు కుళ్ళు అని ఉంటుందండి. మత్సరం ఏంటట? ఎముకలకు కుళ్ళు. అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా చనిపోయారు అనుకుందాం, అక్కడ బయట పడేశారు, లేకపోతే ఒక జంతువు చనిపోయింది అనుకుందాం, రాబందులు వచ్చి పీకుతుంటాయి, అంతా కూడా మాంసం అంతా పీకుతుంటాయి. చివరికి ఎముకలు మాత్రం మిగిలి ఉంటాయి, అంతే కదా. ఎముకలు రాబందులు ఏం చేయలేవు. కానీ అసూయట లోపల ఎముకలను కూడా కొలచేస్తాడండి. అంత భయంకరమైన పాపం అసూయ అని చెప్పానంటే. ఈ అసూయ చేతనే కయీను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఈ అసూయ చేతనే సౌలు దావీదును చంపాలని చేయని ప్రయత్నం లేదు. సౌలు సుఖపడలేదు, దావీదును సుఖపడనీయలేదు. వెంటబడ్డాడు దావీదును చంపాలని చెప్పాను. కారణం అసూయ. మనకు తెలియకుండానే మనలో చాలా మందికి అసూయ రోగం ఉంటుందండి. మన పక్కింటోడు చక్కని కారు తెచ్చుకుంటేనో, మన పక్కింటోడు చక్కని ఫ్రిడ్జ్ తెచ్చుకుంటేనో, మనకంటే ఖరీదైన చీర కట్టుకుంటేనో జనరల్గా అసూయ పడుతూ ఉంటారు. చాలా మందిలో ఉంటుంది జబ్బు. ప్రియ సహోదరుడ, సహోదరి, దైవంచి అటువంటి జబ్బు మీలో ఉంటే దైవంచి ఈరోజే తొలగించుకొని ఆ పరమ వ్యక్తి వద్దకు వచ్చి తొలగించుకొని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు ఈ కోరహు, దాతాను, అబీరము ముగ్గురు కూడా ఈ అసూయ చేతనే మోషే వద్దకు వచ్చి తిరుగుబాటు చేశారండి. దాతాను, అబీరాము అయితే ఇంకా ఘోరం. ఏమంటున్నారని చెప్పి చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 16:13. చెప్పమ్మా. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలదన్నట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలన్న ఎంత దారుణమైన మాట అండి. వారు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారండి?
దేవుడు చెప్పాడు వారికి, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పిన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడి నుంచి వారిని విడిపించాడండి? దాసుల గృహం నుంచి వారిని విడిపించాడు. ఆ యొక్క దాసుల గృహంలో వెట్టి చాకిరి చేస్తూ ఉంటే ఆ యొక్క బాధ తట్టుకోలేక, ప్రవ్వా మమ్మల్ని కాపాడు ప్రవ్వా, రక్షించు ప్రవ్వా అని చెప్పని వేడుకుంటే వారి ఆర్తనాదాలు ఆకాశానికి అంటుకుంటే దేవుడు అప్పుడు మోషేని పంపించాడు. దేవుడు అంతగా వారిని విడిపించి తీసుకొస్తే వారు ఏ మాట మాట్లాడుతున్నారండి? చూద్దాం ఒక్కసారి మళ్ళా. ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి అంటే వీరికట ఐగుప్తు ఏందట? ఐగుప్తు వాళ్ళకి పాలు తేనెలు ప్రవహిస్తున్నట్టు ఐగుప్తుల వారికి అక్కడ, అంటే అక్కడే హాయిగా ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. చాలా దారుణం కదండి. ఈ తిరుగుబాటు కేవలం మోషే అహరోను పైన కాదండి, సాక్షాత్తు దేవుని పైన వారు తిరుగుబాటు చేశారు. ఎందుకని చెప్పారంటే ఈ మోషే అహరోనును దేవుడే ఎన్నిక చేశాడు. చూస్తా ఉన్న దేవునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది, తట్టుకోలేకపోతాడు. మోషేతో అహరోనుతో చెప్తాడు, మోషే రేపు పొద్దున్నే మీరందరూ కూడా తలా ఒక ధూపార్తి చేత పట్టుకుని నా సన్నిధికి రండి. పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా ఆ కోరహు బృందంలో 250 మంది అందరూ కూడా తలా ఒక ధూపార్తి, వెండి ధూపార్తి పట్టుకుని దేవునికి సన్నిధికి వస్తారు. మోషే అహరోను కూడా వారు కూడా చెరొక ధూపార్తి పెట్టుకుని వస్తారండి. దేవునికి చాలా కోపం వస్తుంది. మోషే పైన అహరోను పైన తిరుగుబాటు చేస్తారా? నేను నియమించిన వ్యక్తులు మోషే అహరోను, వారిపైన మీరు తిరుగుబాటు చేస్తారా అని చెప్పని భూమి రెండుగా చీలిపోయిందండి. కోరహు, దాతాను, అబీరాము వారి యొక్క కుటుంబీకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ భూమి రెండుగా చీలిపోయి మొత్తం అందరూ కూడా ఆ యొక్క భూమిలో పడిపోయారండి. సజీవంగా సమాధి చేయబడ్డారు. చాలా భయంకరమైన సంఘటన అన్నమాట. చూచిన వాళ్ళకి గుండెలు అవిసిపోయినాయట. ఒక్కసారి ఊహించుకోండి, భూకంపం అంటే ఇలా ఉంటుందండి. భూమి సడన్గా చీలిపోద్ది అంతే, అందులోకి వెళ్ళిపోవటమే. వారు ఎక్కడైతే ఉన్నారో ఆ భూమి రెండుగా చీలిపోయి నెరవేర్చిందటండి. ఆ మొత్తం కుటుంబీకులు మొత్తం కూడా అందులో పడిపోయారట. చీలిపోయిందండి భూమి 2 పాయలుగా. అది చూసినటువంటి అందరూ కూడా భయంతో పరుగులు పెడతా ఉన్నారట. ఆ విధంగా పరుగులు పెడతా ఉంటే ఆ 250 మంది పట్టుకొచ్చారు ధూపార్తులందరూ కూడా. దేవుని వద్ద నుంచి అగ్ని దిగి వచ్చి అందరిని కూడా కాల్చి వేసేసిందంట. కొంతమంది ఏమో ఆ యొక్క భూమిలో పడి సజీవంగా సమాధి చేయబడ్డారు. మిగిలిన 250 మంది అగ్ని చేత కాల్చివేయబడ్డారండి. ఇశ్రాయేలుల చరిత్రలో ఇది ఒక భయంకరమైన సంఘటన, చాలా భయంకరమైన సంఘటన. కానీ దేవుడు ఎంతో గొప్పవాడని చెప్పానంటే ఇటువంటి సంఘటన మరలా ఇశ్రాయేలుల చరిత్రలో ఎప్పటికీ జరగకూడదు. ఇంకా ఎవరు కూడా ఈ కోరహు వలె, దాతాను, అబీరామాలు ఎవరు కూడా చావకూడదని చెప్పేసి అహరోను కుమారుడు ఎలియాజరుకి ఆజ్ఞ ఇస్తాడంటే చెప్పారంటే ఆ వెండి ధూపార్తులు తీసుకుని రేకులుగా సాగొట్టి ఆ యొక్క బలిపీఠానికి కప్పులు చేయమని చెప్తాడు. ఎలియాజరు అదేవిధంగా ఆ యొక్క వెండి ధూపార్తులు తీసుకుని రేకులుగా సాగొట్టి ఆ బలిపీఠానికి కప్పు చేస్తారండి. అది ఒక స్మృతి చిహ్నంగా చెప్పబడింది. ఎందుకంటే అది చూసినప్పుడు అందరికీ కూడా జ్ఞాపకం రావాలి, ఓహో కోరహు, దాతాను, అబీరాములు ఈ విధంగా తిరుగుబాటు చేయడం వల్ల ఆ విధంగా సజీవంగా సమాధి చేయబడ్డారు కదా అని చెప్పేసి. ఎందుకని ఇంత భయంకరమైన సంఘటన దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో? కారణం మరేమి లేదండి. కోరహు వలె, కోరహు వలె, దాతాను, అబీరాముల వలె మరెన్నడూ కూడా ఎవరు కూడా
దేవునికి అవిధేయులై మరణించడానికి వీల్లేదు. జీవించినంత కాలం దేవునికి విధేయులుగా జీవించాలి అని చెప్పనే ఉద్దేశంతో దేవుడు ఈ సంఘటన వ్రాయించాడండి. ఈ సంఘటన వ్రాయించాడు. ఇప్పుడే మనం చక్కగా పాట పాడుకున్నాం కదా. ఏం పాట అది? పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. ఆ కోరహు వలె మీరు కూడా పాడైపోయి ఆ విధంగా నశించిపోకుండా దేవునికి విధేయులై విరాజిల్లాలి అని చెప్పిన ఉద్దేశంతో దేవుడు ఈ సంఘటన వ్రాయించాడండి. అయితే ఈ సంఘటనలో ఒక ప్రాముఖ్యమైన మరొక సంఘటన ఏంటని చెప్పానంటే, ఇందులో కోరహు కుమారులు చనిపోలేదండి. తండ్రి ఏమో దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని పట్ల అవిధేయత చూపించాడు. కానీ కుమారులేమో దేవుని పట్ల విధేయత కలిగిన వారు. తండ్రి దేవునికి అవిధేయంగా నడుస్తూ ఉంటే కుమారులు ఒప్పుకోలే, దూరంగా వెళ్ళిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసుకుంటూ గడిపారు. కోరహు కుమారుల పట్ల దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉందండి. ఈనాడు సమాజంలో చూస్తే ఎలా ఉందండి సమాజం? తండ్రి ఏమో దేవుని పట్ల విధేయతగా ఉంటాడు, కుమారులేమో దుర్మార్గులుగా ఉంటారు. తండ్రి చెప్తాడు, నానా మందిరానికి రానాయన అని చెప్పండి. లేదు మేము రామని చెప్పేసి. ఈనాడు అనేక చోట్ల ఇలా మంది ఉన్నారండి. కానీ ఈ కోరహు కుమారులు కోరహు వలె తప్పుడు మార్గులు నడవలేదండి. దేవుని పట్ల విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవించారు. దేవుడు వారిని తన చేతిలో ఒక చక్కని పాత్రలుగా వాడుకున్నాడు. ఈ కీర్తన గ్రంథంలో దాదాపుగా 11 కీర్తనలు వారి చేత రాయించాడండి. 11 కీర్తనలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11 కీర్తనలు రాయించారు. కోరహు కుమారులను దేవుడు ఎంతగా దీవించాడని చెప్పారంటే, మనకందరికీ సమూయేలు ప్రవక్త మనకు తెలుసు కదా. ఈ సమూయేలు ప్రవక్త ఈ కోరహు వంశం నుంచి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త మనకందరికీ తెలుసు. ఆ కోరహు వంశంలో నుంచి 7వ వంశంలో సమూయేలు జన్మించాడు. సమూయేలు తన జీవిత కాలంలో 2 రాజులను అభిషేకించాడు. సమూయేలు మాట్లాడుతూ ఉంటేనట సాక్షాత్తు దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నట్లుగా ఉండేవాడు. అందరూ భయపడిపోయేవాళ్ళట. అటువంటి సమూయేలు ఈ కోరహు వంశీయుడే. దేవుని పట్ల విధేయత కలిగి, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో ఆయన కృప వారికి ఎల్లవేళలా నిలిచి ఉంటుందని చెప్పడానికి ఇదే ఒక చక్కని ఉదాహరణ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 84వ కీర్తన, ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ 84వ కీర్తనలో 3 ధన్యతలు ఉన్నాయండి. జాగ్రత్తగా విందామండి. 3 ధన్యతలు ఉన్నాయి. అందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దామండి. 84వ కీర్తన అందరం చూద్దామండి. 84వ కీర్తన 3 ధన్యతలు ఉన్నాయి. 84:4 వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇది మొట్టమొదటి ధన్యత అండి. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 2వ ధన్యత, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఇది 2వ ధన్యత అండి. చివరగా 12వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అందరం చెప్తామండి నోరు తెరిచి ఒక్కసారి. కాస్త నిద్రపోయే వాళ్ళకి మెలకువగా అందరం చెప్తామండి. 4వ వచనం, చెప్తాం, అందరం చెప్తామండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ధన్యత అంటే ఏంటండి? ధన్యత అంటే ఆశీర్వాదం అన్నమాట.
ఇందులో 3 రకాల ఆశీర్వాదాలు మనకి దేవుడు దాచి ఉంచాడు. ధన్యత అంటే ఆశీర్వాదం, దీవెన అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ధన్యత, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. ఈ కీర్తన రాసిన కోరహు కుమారులు ఎంత చక్కని ధన్యత కలిగి ఉన్నారని చెప్పంటే, ఎంత ఆరాటపడుతున్నారని చెప్పానంటే, యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిలుచున్నది. దేవుని యొక్క మందిర ఆవరణం చూడాలని చెప్పని వారు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారండి. ఇంకా తర్వాత వచనం చూస్తే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అన్నాడండి. దేవుని యొక్క మందిర ఆవరణం చూడాలి. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని నేను స్తుతిస్తానా, ఎప్పుడెప్పుడు దేవుని ఆరాధన చేయాలా అని చెప్పని ఈ కీర్తనకారుడు ఆరాటపడుతూ ఉన్నాడండి. వారిని ఎవరు కూడా తొందర చేయట్లా, ఎవరు కూడా వారిని బలవంతం చేయట్లేదండి. దేవుని మందిరానికి వెళ్ళు 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 అని చెప్పేసి. మరి వారిని ఎవరు బలవంతం చేస్తున్నారని చెప్పారంటే, వారిలో ఉన్న అంతరంగమే వారిని బలవంతం చేస్తూ ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుణ్ణి ఆరాధన చేయి అని చెప్పని చేసి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చుని మోకరిల్లి దేవుని ఆరాధన చేయాలని చెప్పిన వారు ఆరాటపడుతున్నారు. అంటే దేవునితో సహవాసాన్ని వారు ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారండి. దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేయాలని చెప్పిన ఆసక్తి వారు కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు? ఒక్కసారి ప్రశ్నించుకుందామండి. ఈరోజు మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం? అటువంటి ఆసక్తి ఈరోజు నీలో ఉందా? దేవునితో సహవాసం చేయాలని చెప్పిన ఆసక్తి నీలో ఉందా? ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయాలని ఆసక్తి నీకు ఉందా, లేకపోతే లోకంతో సహవాసం చేయాలని ఆసక్తి నీకు ఉందా? దేవుని బిడ్డలతో ఎక్కువగా సహవాసం చేయాలని ఆసక్తి నీకు ఉందా, లేకపోతే లోకస్తులతో సహవాసం చేయాలని ఆసక్తి నీకు ఉందా? దేవుని బిడ్డలతో నీకు సహవాసం చేయాలని ఆసక్తి నీకు ఉంటే దేవుడు నీకు యజమానుడుగా ఉంటాడు. జాగ్రత్తగా విందామండి. లోకస్తులతో నువ్వు సహవాసం చేయాలని నీకు ఆసక్తి ఉంటే లోకాధికారి నీకు యజమానుడుగా ఉంటాడు. ఎవడండి లోకాధికారి? లోకాధికారి, లోకనాథుడు, యుగ సంబంధమైన దేవత, అబద్ధానికి జనకుడు, అన్ని పేర్లు వాడికే. నువ్వు లోకస్తులతో సహవాసం చేయాలని ఆసక్తి కలిగి ఉంటే నీకు లోకాధికారి యజమానుడుగా ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేయాలని ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నీకు యజమానుడుగా ఉంటాడు. రెండు కుదరవు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేనడు. ఉంటే దేవుడు, లేకపోతే లోకం. ఏమండి? నువ్వు దేవునిలో ఉంటే నెమ్మదిగా లోకాన్ని నువ్వు ద్వేషించుకుంటావు, ద్వేషిస్తావు నువ్వు లోకాన్ని. అది నువ్వు లోకంలో ఉంటే దేవుడికి నెమ్మదిగా దూరం అయిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు నీ ఆసక్తి దేనిపైన ఉంది? దేవునిపైన నీకు ఆసక్తి ఉందా, లోకం పైన ఆసక్తి ఉందా? పరిశీలన చేసుకుందామండి. యోహాను సువార్త 1 యోహానులో చక్కని మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. బస్, రెండే మాటలు. ఉంటే దేవునిలో ఉండు, లేకపోతే లోకంలో ఉండు. నువ్వు లోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఈరోజు నీ ఆసక్తి దేనిపైన? నువ్వు దేవునితో సహవాసాన్ని కోరుకుంటున్నావా, లోకంతో సహవాసాన్ని కోరుకుంటున్నావా? దేవుని మాట ఆలకించి అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చూపించి దేశానికి వెళ్ళిపోయాడు. అబ్రహమా, నువ్వు లేచి నీ దేశం నుంచియో, నీ తండ్రి ఇంటి నుంచియో, నీ బంధువుల ఇంటి నుంచి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు.
దేవుని యొక్క దీవెనలు కావాలంటే ఏం చేయాలట? మొట్టమొదటిగా నువ్వు లేవాలి. నువ్వు లేచి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు లేచి. అయితే అబ్రహాం ఆ విధంగా వెళ్తా ఉంటే లోతు కూడా బయలుదేరాడు. చిన్నాన నేను కూడా వస్తా చిన్నాన అని చెప్పని. సరే రా బాబు అని చెప్పని లోతుని తీసుకెళ్ళాడు. గమనించి జాగ్రత్తగా వినాలండి, చాలా శ్రేష్టమైన సత్యాలు. అబ్రహాము చక్కని ప్రార్థనాపరుడు, చక్కని విశ్వాస వీరుడు. లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం కూడా చక్కగా సంతోషంగా ఉన్నాడు, హాయిగా జీవించాడు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఒకనాడు అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకి, లోతు కాపర్లకి గొడవ వచ్చింది, సమస్య వచ్చింది. ఏం చేయాలి? సమస్య వస్తే పరిష్కారం చేసుకోవాలి. కానీ ఏమంటాడు లోతు అని చెప్పానంటే, ఇక నేను నీతో కలిసి ఉండలేను, నేను సపరేట్గా ఉంటానని చెప్పి అన్నాడు. అబ్రహాం ఏమంటాడని చెప్పండి, సరేనైనా ఈ ప్రాంతం అంతా నీ ఎదుట ఉంది కదా, నువ్వు ఈ వైపుగా వెళ్తే నేను ఆ వైపుగా వెళ్తాను, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నీ ఇష్టం, నువ్వే కోరుకో అని చెప్పి అంటాడు. లోతు కనులెత్తి చూడగా సొదొమ గొమొర్రా ప్రాంతం అట అంతా పచ్చగా కనపడిందంట. యెహోవా తోట వలె పచ్చగా కనపడిందటండి. చిన్నాన్న నీ పక్కన వెళ్తానని చెప్పండి, సరే నాయన వెళ్ళు బాబా అని చెప్పి పంపించాడట. కానీ సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని దృష్టిలో బహు భయంకరమైన ప్రాంతం అండి. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు బహు దుర్మార్గులు. కానీ లోతు కుటుంబీకులు సొదొమ గొమొర్రా లోపలికి వెళ్ళిపోయారు. కొంతకాలం పాటు చక్కగా సమృద్ధి అనుభవించారు. కానీ కొంతకాలం తర్వాత నెమ్మదిగా అక్కడ అలవాట్లు నేర్చుకున్నారు, అక్కడ వారితోటి సహవాసం నేర్చుకున్నారు. నెమ్మదిగా దేవునితో సహవాసానికి దూరం అయిపోయారు. దేవునితో సహవాసం దూరం అయిపోయారు, లోకస్తులతో సహవాసం కోరుకున్నారు. లోతు కుటుంబం ఎంత నష్టపోయిందో మనకందరికీ తెలుసు. లోతు అల్లుళ్ళు ఆ సొదొమ గొమొర్రాలో కాలిపోయారు. లోతు భార్య ఉప్పు స్తంభంలోగా మారి ఈనాటికి మనకు సాక్ష్యంగా నిలబడుతుంది. లోతు భార్య, లోతు కుమార్తెలు లోతుతో ఎంత భయంకరంగా పాపం చేశారో మనకందరికీ తెలుసండి. లోతు చరిత్ర ఈనాడు మన ముందు సజీవంగా ఉంది, సాక్ష్యంగా ఉంది. ఈనాడు ఏ మార్గం గుండా మీరు వెళ్తా ఉన్నారు? ఒక్కసారి వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుంటే తెలిసిపోతుంది మనకి, లోకములో ఉన్నామా దేవునిలో ఉన్నామని చెప్పని. నయమాను యొక్క వెండి బంగారాలు ఆశించి గెహజీ ఎలీషాతో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఎలీషా అంటే దైవజనుడు, దైవజనుతో సహవాసం అంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నట్టే. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినాలండి, దేవునితో సహవాసం, లోకంతో సహవాసం. లోకం వైపు ఆకర్షించబడ్డాడు. ఎలీషా చెప్తాడు, గెహజీ వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సమయమా? నీకు నీ సంతతికి ఈ కుష్ఠరోగము తరతరాలకు నిలిచి ఉండునుగాక అని చెప్పని ఎలీషా చెప్పించాడు గెహజీని. గెహజీ యొక్క తరతరాలకు ఆ కుష్ఠరోగం అంటిపెట్టుకుని ఉందండి. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, లోకం వైపు ఆకర్షితుడు కాబడ్డాడు, కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. యెరికోతో యుద్ధానికి వెళ్దాం పదా అని చెప్పని యెహోషువ ఆకానుకు చెప్తే యెరికోపైకి ఆకాను యుద్ధానికి బయలుదేరాడు చాలా ఆవేశంగా. యెరికోను జయించాడు. యెరికో పట్టణం పూర్తిగా నాశనం చేయబడింది. అంతవరకు బాగానే ఉంది. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఆ యెరికోలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా శపితమైంది. అందులోంచి దీన్ని దేని కూడా మీరు ముట్టుకోకూడదని చెప్పిన దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఆకాను చక్కగా అందమైనటువంటి షీనారు వస్త్రము, కొంత బంగారము, కొంత వెండి సూచించి ఆశించాడు. లోకం వైపు ఆకర్షితుడు కాబడ్డాడు. ఫలితము ఇశ్రాయేలు సమాజం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆకోరు లోయలో ఆకాను కుటుంబీకులు సమస్తము అందరూ తోయబడింది, రాళ్ల చేత కొట్టబడ్డారు.
ఆకోరు లోయ ఇప్పటికి కూడా సజీవంగా ఉందండి. ఆకోరు లోయ. ఆకోరు లోయ, ద వ్యాలీ ఆఫ్ ఆకోర్. ఈనాటికి కూడా ఆకోరు లోయ అక్కడ ఉంది సజీవ సాక్ష్యంగా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? దేవుని కృపచేత రక్షించబడ్డావు. కొంతకాలం పాటు దేవునితో ప్రయాణం చేశావు, ప్రయాణం చేస్తూ ఉన్నావు ఆత్మీయంగా. కానీ కొంతకాలం పాటు ప్రయాణం చేసిన తర్వాత లోకపు పచ్చదనం చూసి, ఆ క్షీణార వస్త్రం చూసి లోకం వైపు ఆకర్షితులు కాబడ్డావు. లోకం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ దేవునితో సహవాసానికి దూరం అయిపోయావు. భయంకరంగా నష్టపోతావు సహోదరుడా, సహోదరి. ఈరోజు మీ ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? దేవునితో సహవాసం కోరుకుంటున్నారా? లోకంతో సహవాసం కోరుకుంటా ఉన్నారా? ఈనాడు లోతు, ఆకాను, అలాగే గెహజీ ముగ్గురు జీవితాలు దేవుడు మన ముందు ఉంచాడు. వారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, లోకాన్ని ప్రేమించారు, లోకం వైపు ఆకర్షితులు కాబడ్డారు. లోతు కుటుంబం దారుణంగా నష్టపోయింది. ఆకాను కుటుంబీకులు సజీవంగా రాళ్లతో కొట్టబడి చంపడ్డారు. గెహజీ కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. కోరహు కుమారులైతే కోరహు, దాతాను, అబీరాము, కోరహు బంధువులు మొత్తం అందరూ కూడా సజీవంగా సమాధి చేయబడ్డారు. అందరూ కూడా అగ్ని చేత కాల్చబడ్డారు. కోరహు కుమారులకి ఇంకా ఎవరు లేరండి, ఎవరు లేరు, ఇంకా ఇద్దరు మిగిలిపోయారు. దేవుణ్ణి నమ్ముకున్నా నాకేం లాభం, అందరు చనిపోయారే. దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను, కానీ నా బంధువులు చనిపోయారు, నేను దేవుణ్ణి నమ్ముకుని ఇంకేం లాభం అని చెప్పి కోరహు కుమారులు దేవునికి దూరంగా వెళ్ళిపోలేదు, దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించారండి. దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. ఏమంటున్నారు వాళ్ళు? నీ మందిర ఆవరణంలో, చదువుతాం వాక్యం 84. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట శ్రేష్టము. తర్వాత వచ్చిన మనం భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిర ద్వారం చాలు అని చెప్పేసి. ఎందుకు ఆ మాట చెప్పారంటే, తర్వాత కాలంలో కోరహు కుమారుల్ని దావీదు కాలంలో ఆ మందిర ద్వార పాలకులుగా నియమించాడు దావీదు గారు. అదిగో ఆ మందిర ద్వారం వద్ద ఉంటే చాలు నాయన, నాకు మందిరం లోపల కాదు, అక్కడ ఉంటే చాలు, నా జీవితం ధన్యమే అని చెప్పేసి దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తూ ఉన్నారండి. దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించారు. కోరహు కుమారులు చరిత్రలో నిలిచిపోయారండి. దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడ్డారు. ఈనాడు దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలని చెప్పారంటే, లోకంతో సహవాసం కోరుకోవద్దండి. లోకమును దానిలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. మీరు లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు. దేవుడు స్పష్టంగా వాక్యంలో సెలవిచ్చాడు. ఈరోజు మనం లోకంలో ఉన్నామా లేకపోతే దేవునిలో ఉన్నామా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి, తెలిసిపోద్ది మీకే ఎందులో ఉన్నానని చెప్పని. నేను లోకంలో ఉన్నాను, లోకాన్ని నేను ప్రేమిస్తామని చెప్పని మీకు అనిపిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజే దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకోండి. దేవా, దయ ఉంచి నా ప్రవర్తన సరిచేయండి ప్రభా, నీ సన్నిధి, నీ సహవాసం నేను కోరుకోవాలి ప్రభా, నీతో ఎక్కువగా సహవాసం చేయాలి ప్రభా అని చెప్పిన దేవుణ్ణి అడగండి. దేవుడు చక్కగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటి ధన్యత అండి. రెండవ ధన్యత ఏంటట? రెండవ ధన్యత ఏంటండి? చదువుకున్నాం కదా ఇప్పుడే. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. కళ్ళేమో నన్ను చూస్తున్నాయి ఇక్కడే, మనసేమో ఎక్కడో ఉంది. ఏమండి? కళ్ళు చూస్తా ఉన్నాయి, బాగానే ఉంది, కానీ మనసు ఎన్నో ఉంది. మధ్య మధ్యలో ప్రశ్నిస్తూ ఉంటాం ఇట్లని. రెండవ ధన్యత, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులటండి, ధన్యులు.
ఎవరి వల్ల బలం పొందాలటండి? యెహోవా వలన బలం పొందాలటండి. ఈ లోకంలో చాలా బలాలు ఉన్నాయండి. ధనబలం ఉంది, అధికార బలం ఉంది, జనబలం ఉంది. ఇంకే బలాలు ఉన్నాయండి? ఆస్తిపాస్తుల బలం. కొంతమందికి డబ్బు బలం ఉంటుంది, వెనక బాగా డబ్బు ఉంటుంది. ఆ డబ్బును చూసుకొని బలపడతా ఉంటారు. కొంతమందికి అధికారం ఉంటుంది చేతిలో, ఆ అధికారం చూసుకుని వారు విర్రవీగుతూ ఉంటారు. కొంతమందికి బాగా జ్ఞానం ఉంటుంది, నాకంటే జ్ఞానవంతుడు ఎవడు లేడని చెప్పిన వాడు విర్రవీగుతూ ఉంటాడు. కొంతమందికి జనబలం ఉంటుంది, జనబలం. వాడి వెనక బాగా జనం ఉంటారు, అది చూసుకుని విర్రవీగుతూ ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమేనండి. బాగా డబ్బు ఉంటేనేమి, మనకందరికీ బాగా తెలుసు, మొన్ననే కోవిడ్ వచ్చింది. చేతిలో బాగా డబ్బు ఉంది, కోట్ల కోట్ల ఆస్తి ఉంది, ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. చేతిలో బాగా డబ్బు ఉంది, ఏం లాభం? ఒక ధనవంతుడట కట్ట నిండా వజ్రాలు బంగారం పట్టుకొని పోతా ఉండట, ఎడారిలో సగం దూరం ప్రయాణం చేశాడట. ఉన్న నీళ్ళు అయిపోయినాయట, తాగడానికి నీళ్ళు లేక అక్కడ చనిపోయాడట. డబ్బు ఉంది, వజ్రాలు ఉన్నాయి, బంగారం అంతా ఉంది, కానీ తాగడానికి నీళ్ళు లేక చనిపోయాడు. ఉన్న ఆస్తిపాస్తులు ఒకరోజు కరిగిపోవచ్చు. అధికారము 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు పోవచ్చు, చెప్పలేము. ఈ టర్మ్ వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత అధికారం నుంచి పోవచ్చు. జ్ఞానం కూడా అంతే, జనం కూడా అంతే. అధికారం ఉంటే నీ వెంట ఉంటారు, అధికారం లేకపోతే ఎవరు కూడా పట్టించుకోరు. కానీ యెషయా ప్రవక్త ఒక చక్కని మాట రాశాడు. ఏంటని చెప్పానంటే, యెషయా గ్రంథం 40:31, యెషయా 40:31 వచనంలో ఒక చక్కని మాట యెషయా గారు రాశారండి. చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం అట, నానాటికి బలం పొందుకుంటారట. వాళ్ళు బలం పొందుకుని ఏం చేస్తారట? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. దేవుని వల్ల బలం పొందుకోవాలంటే ఎలా పొందుకోవాలటండి? యెహోవా కొరకు ఎదురు చూడాలట. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు దేవుని వల్ల బలం పొందుకున్నారట. గమనించండి, దావీదు దేవుని బలాన్ని గుర్తెరిగాడు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించి దేవుని వద్ద నుంచి బలం పొందుకున్నాడు. ఏమంటున్నాడు దావీదు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నానని చెప్పని కీర్తన రాశాడండి. యెహోవా నా బలమా అంటాడు దావీదు. అంటే దేవుని యొక్క బలాన్ని దావీదు గుర్తెరిగాడు, దేవుని వద్ద నుంచి బలాన్ని పొందుకున్నాడు. చిన్న వయసులోనే సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. నెమ్మదిగా పెరిగి పెద్దవాడయ్యాడు. అదే దేవుని బలంతో 6 ముళ్ళ జానడెత్తు గొల్యాతును చంపిపడేశాడు ఒక్క దెబ్బతోటే. గమనించండి, నువ్వు దేవుని బలాన్ని గుర్తెరిగితే దేవుని స్తుతిస్తావు. దేవుని బలాన్ని ఎవరైతే గుర్తెరగరో వారు శత్రువును పొగుడుతూ ఉంటారు. జాగ్రత్తగా వినాలండి. దేవుని యొక్క బలాన్ని ఎవరైతే గుర్తెరుగుతారో వారు దేవుని స్తుతిస్తారు. దేవుని బలాన్ని ఎవరైతే గుర్తెరగరో వారు శత్రువును పొగుడుతూ ఉంటారు. దావీదు దేవుని బలాన్ని గుర్తెరిగాడు. ఏమంటున్నాడని చెప్పారంటే, దావీదు 1 సమూయేలు 17వ అధ్యాయము 36-37 వచనంలో, 1 సమూయేలు 17వ అధ్యాయం 36-37, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుంచి
నన్ను విడిపించును అని చెప్పాను. గమనించండి, గొల్యాతును చూసి అందరూ భయపడి పారిపోతా ఉన్నారు. గొల్యాతును పొగుడుతూ ఉన్నారు. అమ్మో, 6 మూరల జానెత్తున్నాడు గొల్యాతు, ఆయన మనం చంపేస్తాం, ఆయన మనం చంపగలమా అని చెప్పని గొల్యాతును చూసి పారిపోతా ఉన్నారు. ఇంక్లూడింగ్ సౌలు కూడా పారిపోతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదేమో దేవుణ్ణి అందరి ముందు స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నాకు ఒక లెక్కన, దేవుని యొక్క సహాయం చేత వాడిని కూడా చంపేస్తా అని చెప్పని దావీదు చెప్తున్నాడు. ఎక్కడైనా నా బలం? దేవుని యొక్క బలం పొందుకున్నాడు. సౌలు చెప్తాడు, ఇగో నా కత్తి తీసుకెళ్ళు, ఏమండి నా ఆభరణాలు వేసుకో, నా కిరీటం పెట్టుకో, అవేం వద్దునైనా నాకు అని చెప్పి అన్నాడు. 3 అంటే 3 గులకరాలు తీసుకున్నాడు. ఒక్క దెబ్బ చేత గొల్యాతును పడగొట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి వాడి కత్తి చేతనే వాడిని చంపేశాడు. దేవుని బలాన్ని గుర్తెరిగాడు దావీదు. ఎంత చక్కగా చెప్తున్నాడని చెప్పారంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, అపాయము నీ యొద్దకు రాదు. కారణం ఏంటని చెప్పంటే, దేవుని యొక్క బలాన్ని గుర్తెరిగాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో వారు దేవుని యొక్క బలాన్ని పొందుకుంటారు. ఇంకా దేవుని బలం ఏ విధంగా పొందుకోవచ్చు అని చెప్పారంటే, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క బలాన్ని పొందుకోవచ్చు. దానియేలు యొక్క స్నేహితులు బానిసలుగా బబులోనికి కొనుక్కోబడ్డారు. కానీ ప్రార్థన మాత్రం మానలేదండి, ప్రార్థించడం మానలేదు. ఒకనాడు షడ్రక్, మెషకు, అబేద్నెగోల్ని ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేశారు. ఆ పడవేసే ముందు వారు మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పారంటే, రాజా, ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, తప్పిస్తాడు మా దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము నీ దేవతలకు మొక్కమనియు నీ ప్రతిమకు మేము నమస్కారం చేయమని చెప్తున్నామని చెప్పని ధైర్యంగా చెప్పారండి. ఎక్కడిదండి ఆ బలము? దేవుని బలం పొందుకున్నారు. ఆ యొక్క బలం పొందుకున్నారు, సంతోషంగా ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. దేవుడే స్వయంగా దిగివచ్చి వారికి అగ్ని వాసన అంటకుండా వారిని క్షేమకరంగా తప్పించి కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క బలాన్ని పొందుకున్నవారు, దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగిన వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుని యొక్క బలాన్ని పొందుకుంటావు. నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నీ లోకాన్ని చూసి భయపడతా ఉంటావు. జాగ్రత్తగా వినాలండి. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలిస్తే నువ్వు లోకాన్ని చూసి భయపడవు. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు స్తుతిస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు. ఆనాడు దావీదు చేసింది అదే. గొల్యాతును చూసి అందరూ భయపడి పారిపోతా ఉన్నారు, కానీ దావీదు భయపడలే. ఎందుకంటే దేవుని యొక్క బలము దావీదుకు తెలుసు. ఈనాడు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? దేవుని వద్ద నుంచి బలం పొందుకునే ముందుకు సాగుతున్నామా? ఈనాడు అనేక మంది క్రైస్తవులు ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళు అనేక మంది. మరి కొంతమంది ఒక వారం ఒక మందిరానికి, మరొక వారం మరొక మందిరానికి, మరొక వారం మరొక మందిరానికి వెళ్తారు. ఆయా చోట్ల అనేక మంది దైవజనులు చెప్పేటువంటి వాక్యం వింటారు. కానీ కొంచెం కష్టం రాగానే నీరసించిపోతారు, విశ్వాసం నుంచి వెనక్కి జారిపోతారు. కారణం ఏంటని చెప్పంటే, ప్రార్థన బలం లేదు వారికి, వాక్య బలం లేదు. ఆ యొక్క విన్నటువంటి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవడం చేత కావట్లే. ఏం లాభం అండి మందిరానికి వచ్చి? మందిరానికి వచ్చామని చెప్పారంటే దేవుని యొక్క వాక్యాన్ని గుండెలో పెట్టుకోవాలా, విన్న వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవాలండి. ఎప్పుడైతే నువ్వు జీవితంలో ఆ విధంగా చేయగలవో దేవుని యొక్క బలాన్ని పొందుకుని నువ్వు ముందుకు సాగలుగుతావు. దేవునికి స్తోత్రం. కోరహు కుమారులు చెప్తున్నాను, దేవుని వలన బలం పొందు మనుష్యులు ధన్యులు. బైబిల్లో అనేక మంది ఉన్నారు గొప్ప గొప్పవారు. నోవహు దగ్గర నుంచి, ఏమంటే మోషే దగ్గర నుంచి
అనేక మంది ఆ విధంగా దేవుని యొక్క బలాన్ని పొందుకొని గొప్ప అద్భుత కార్యాలు చేశారు. కారణం ఏంటని చెప్పిన వారు దేవుని యొక్క బలాన్ని వారు గుర్తిరిగారు కాబట్టి ఆ విధంగా ముందుకు సాగగలిగారు. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. దైవించి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుని సరి చేసుకుని ముందుకు సాగుదామండి. ఇది రెండవ ధన్యత. మొట్టమొదటి ధన్యత ఏంటండి? నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. రెండవ ధన్యత, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మూడవ ధన్యత, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కీర్తన గ్రంథంలో 125 దావీదు కీర్తన 1వ వచనంలో దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడని చెప్పానంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా కావాల్సింది నమ్మకమేనండి. ఆ యొక్క నమ్మకమే మన క్రైస్తవ జీవితానికి ఒక గుండెకాయ లాంటిది. దేవుని పట్ల నమ్మకం కలిగి మనం ముందుకు సాగాలి. ఆ నమ్మకము మనల్ని విశ్వాసంలోకి నడిపించగలగాలి. కానీ ఈనాడు మన చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పారంటే, సృష్టికర్తను నమ్మట్లేదు కానీ సృష్టిని నమ్ముతున్నారు, మనుషులు నమ్ముతున్నారు. మనిషి చెప్పే మాటలు నమ్ముతున్నారు. మంగళవారం కటింగ్ చేయించుకోకూడదు, శుక్రవారం కటింగ్ చేయించుకోకూడదు, చేసుకుంటే ఏందట వెళ్ళిపోద్దట నమ్మేస్తున్నారు. రాత్రిపూట గోళ్ళు కట్ చేసుకోకూడదు, పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు, నమ్ముతున్నారు. మనుషులు చెప్పే మాటలు నమ్మేస్తున్నామండి, కానీ దేవుడు చెప్పే మాటలు నమ్మట్లే. నీ చేతి రేఖలు చూసి నీకు భవిష్యత్తు చెప్తాను చెప్పంటే వాడికి చేయి చూపిస్తున్నావు, చిలక జోస్యాన్ని నమ్ముతున్నావు, కానీ దేవుడు చెప్పే మాటలు నమ్మట్లే. దేవుని యందు నమ్మిక ఉంచట్లే. దేవుని యొక్క వాక్యాలపైన నువ్వు నమ్మిక ఉంచకుండా నీ చుట్టూ ఉన్న మనుషులు చెప్పే మాటలు నమ్ముతున్నావు. ఈరోజు మీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నాయి? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఎవరైతే ఆయన పట్ల నమ్మిక ఉంచి ముందుకు సాగుతారో వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు, సియోను కొండవలే ఉంటారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నువ్వు నిజంగా దేవుని పైన నమ్మకం కలిగి ఉంటే నువ్వు వినటానికి కూడా సిగ్గుపరచబడవు. దేవుని పట్ల నువ్వు నమ్మికతో ముందుకు సాగితే దేవుని యొక్క కృపని చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుందండి. నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటావు. క్షేమకరంగా నీ జీవితం ముందుకు సాగిపోద్ది. ఆనాడు దేవుడైన యెహోవా మోషే గురించి సాక్ష్యం ఇస్తా, మోషే నా ఇల్లంతటిలో ఏంటట నమ్మకస్తుడు అని చెప్పిన సాక్ష్యం ఇచ్చాడండి. అంటే మోషే ఎలా జీవించి ఉంటాడో ఒక్కసారి పరిశీలన చేద్దామండి. అన్నీ వదిలేశాడు, భార్య పిల్లలు అందరినీ వదిలేశాడండి. దేవుడు చెప్పిన మాట ఆలకించి వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. ఎన్ని శ్రమలు, దాదాపుగా 40 ఏళ్ల పాటు శ్రమలు కూర్చి వారిని నడిపించాడండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆనాడు మోషే ఆ విధంగా జీవిస్తే మరి మన పరమ మోషే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క మాట గౌరవించి భూలోకంలో అనేకమైన శ్రమలు కోర్చి నీ కొరకు నా కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. తన చివరి రక్తపు బొట్టు నీ కొరకు నా కొరకు చిందించాడు, సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు, ధన్యులు. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిద్దామండి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. శ్రమలు వస్తాయి, శ్రమల్లో నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ శ్రమల్లో కూడా నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. కొద్ది విషయాల్లో కూడా నమ్మకం కలిగి ఉండాలి.
కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా, ఏం కాదు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 25:21లో. మత్తయి సువార్త 25:21. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక అనేకమైన వాటిలో నియమించదును. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు. చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకం కలిగి ఉండాలి. ఏం కాదులే, చిన్న చిన్న తప్పే కదా, ఏంగా చిన్న చిన్న పాపమే కదా అని చెప్పి అనుకుంటే తోటకూర సామెత అవుతుంది. తెలుసు కదా మనకు తోటకూర సామెత. తెలుసా అండి తోటకూర సామెత? ఒక తల్లి కుమారుడు పక్కనే గోడ పక్కనేనట పక్కింట్లో తోటకూర పెంచుకుంటున్నారట. తోటకూర చక్కగా నిగనిగలాడుతూ ఉందట. ఎవరు లేనప్పుడు చూశాడట, గోడ దూకాడు, తోటకూర దింపుకొచ్చాడు. నా బిడ్డ అని చెప్పేసి వాడిని చక్కగా మెచ్చుకుందట. ఎక్కడి నుంచి తెచ్చేవారని చెప్పి అడగలే. భలేగుంది తోటకూర అని చెప్తుందంట. సరే మా అమ్మ నన్ను మెచ్చుకుంది కదా అని చెప్పేసి నెమ్మదిగా వాడు ఇంకా ఆ వస్తువు ఈ వస్తువు పట్టురావడం మొదలు పెట్టాడట. నువ్వు భలే గొప్పడు, నువ్వు తెలివిలోడు అని చెప్పి మెచ్చుకుంటా ఉందంట. ఆఖరికి వాడు పెరిగి పెద్దవాడై గజ దొంగ అయిపోయాడటండి. తీసుకెళ్ళి వాడిని జైల్లో పడేశారట. చిన్న విషయాల్లో నమ్మకం, చిన్న విషయాల నుంచి మనం నమ్మకం కలిగి ఉండాలి. చిన్న విషయాల్లో మనం నమ్మకం కలిగి ఉంటేనే బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పిన దేవుని వద్ద నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోగలమండి. మరణం వరకు నమ్మకం కలిగి ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే జీవ కిరీటాన్ని ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ చిన్న వాక్యం ముగిస్తా ఉన్నాను. దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక.